నాకు అబ్జెక్షనబుల్గా అనిపించింది, నా పర్సనల్ ఒపీనియన్ చెప్తున్నాను. అంటే ఒక చిన్న వ్యక్తి, ఇండస్ట్రీలో ఒక చిన్న వ్యక్తిగా నేను ఇలాంటి కామెంట్ చేయడం దుస్సాహసం. దానివల్ల ఎవరు ఎలా రెక్ట్ అవుతారో తెలియదు. అయినప్పటికీ నా అభిప్రాయం నేను చెప్తున్నాను. మీరు నమ్మినా నమ్మకపోయినా దేవుడు అనేవాడు మాత్రం మన సేవకుడు కాదు. నేను ఒక టీవీ చూస్తున్నా, మధ్యలో కరెంట్ పోయింది, నెట్ డిస్కనెక్ట్ అయింది, దేవుడా రామాయణం చూస్తున్నా, లేక కాశీ లైవ్ చూస్తున్నా, ఇప్పుడు తీసేసావేంటి, నీకు బాధ్యత లేదా అని నేను దేవుని ప్రశ్నిస్తే నా మూర్ఖత్వం. మనకేదో వచ్చాయి. దేవుడు అనేవాడు మన సర్వెంట్ కాదు, మన సెక్రటరీ కాదు. మనం ఏం చేస్తున్నాం, ఈ రోజు వీడికి క్యాబ్ ఇన్ టైం దొరికిందా లేదా, ఆఫీస్కి ఇన్ టైంలో వెళ్ళాడా లేదా, వీటికి డబ్బులు కరెక్ట్గా వచ్చాయా లేదా, హెల్త్ కరెక్ట్గా ఇవన్నీ చెక్ చేయడానికి ఆయన కాదు. ఒక విశ్వానికి ఒక శక్తి ఉంది, దానివల్ల మనం భూమి మీద సృష్టించబడ్డాం, బతుకుతున్నాం. ఎట్ ది సేమ్ టైం మన నమ్మకం, మన ప్రార్థన బట్టి మనకు అవసరమైనప్పుడు దేవుడి దగ్గర నుంచి సహాయం వస్తుంది. ఇది నేను ప్రత్యక్షంగా నేను పొందిన అనుభవం. ఒక విశ్వంలో ఒక శక్తి ఉంది, ఆ శక్తి మన ప్రార్థనలకి, వాళ్ళని నమ్మిన నమ్మకాలకి మనకు అవసరమైనప్పుడు తగిన దారి చూపిస్తుంది, తగిన సహాయం అందజేస్తుంది. అదే తప్పితే ప్రతి విషయానికి చేయడానికి దేవుడు మన సేవకుడు కాదు. ఈ విషయాన్ని మాత్రం మీరు నమ్మండి, నమ్మకపోండి, కానీ ఈ విషయాన్ని మాత్రం అందరూ గుర్తుంచుకోవాలి. ఓకే, ఇది నా అభిప్రాయం. ఓకే.